అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, జనసేన పార్టీ వీర మహిళా విభాగం. మన ఇరిగేషన్ మినిస్టర్ అనే కంటే కూడా సంబరాల రాంబాబు, సంజనా సుకన్య రాంబాబు అంటే ప్రజలందరూ బాగా గుర్తుపడతారు. అంటే ఆ విధంగా ఉంది తమరి ప్రతిభ, పరిపాలన. ఈ 5 ఏళ్లలో తమ శాఖలో తమరు చూపించిన పనితీరు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జ్వరం వస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోతారని, కేడర్కి పువ్వులు జల్లొద్దని పిలుపు ఇచ్చారని విమర్శిస్తున్నారు. మరి కోడి కత్తి గుచ్చుకుంటే వైజాగ్ నుండి హైదరాబాద్ పారిపోయిన దద్దమ్మ ఎవరు? నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అక్కడ వైద్యుల మీద నమ్మకం లేదని హైదరాబాద్ పారిపోయింది ఎవరు? కరోనా సమయంలో కరోనా బారిన పడి హైదరాబాద్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది? దాని గురించి మాట్లాడు అంబటి రాంబాబు. కాపులు చాలా సిగ్గుపడుతున్నారంట, బాధపడుతున్నారంట. 21 సీట్లే తీసుకున్నారని. కాపులు నిజంగా సిగ్గుపడేది, బాధపడేది వారికి రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సంఖలో మీరందరూ దూరినందుకు. కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 2,000 కోట్లు, 5 సంవత్సరాలకి 10,000 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం 500 కోట్లు ఇచ్చిన వాటిలో కూడా వివిధ పథకాలకు దారి మళ్లించేస్తే నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్న మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. కాపు నేస్తానికి ఇస్తానన్న నిధులు ఇవ్వకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళని మోసం చేస్తే అందుకు సిగ్గుపడుతున్నారు కాపులు. మా నాయకులు వైసీపీలో ఉండి కూడా, అధికార పార్టీలో ఉండి కూడా మా వైపు ఏం మాట్లాడలేకపోయారని అందుకు బాధపడుతున్నారు, అందుకు సిగ్గుపడుతున్నారు. నువ్వు చేసిన సంజనా సుకన్య లీలలు బయటకు వస్తే మాతోటి మా కులపు నాయకుడు ఇటువంటి పేరు తెచ్చుకున్నాడని సిగ్గుపడుతున్నారు. ఒక పారిశుద్ధ కార్మికుడు చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ములో నువ్వు లంచం అడిగావు చూడు, అందుకు సిగ్గుపడ్డారు. లాటరీ టిక్కెట్లు అమ్ముకుని ప్రజల్ని పీడించుకు తిన్నావు చూడు, అందుకు కాపులు సిగ్గుపడ్డారు. సంబరాల రాంబాబు అంటూ నీ శాఖకి, నీ పదవికి గౌరవం లేకుండా గంగిరెద్దుల డ్యాన్స్ వేసావు చూడు, దానికి కాపులు సిగ్గుపడ్డారు. కాపులకి ఏ మాత్రం కూడా సంక్షేమ పథకాలు అందించకుండా జగన్మోహన్ రెడ్డి కాపుల్ని, ఒక కాపు నాయకుడిని ఇంకో కాపు నాయకులతో తిట్టిస్తుంటే నువ్వు గంగిరెద్దుల తలూపుతూ నుంచున్నావు కదా, జగన్మోహన్ రెడ్డికి సహకరించావు కదా, అందుకు కాపు చేత అందరూ తిట్టుకుంటున్నారు, అందుకు సిగ్గుపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? జనసేనలోంచి చాలామంది వెళ్ళిపోతున్నారంట నేతలు. మరి ఏ అధికారం లేని, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనలోంచి చోటా మోటా నాయకులు, ఒక ఇన్ఛార్జో ఇద్దరో వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి అధికారంలో ఉన్న మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, 2 చెల్లెళ్ళు. సిగ్గుందా రాంబాబు? వెనుకున్న మచ్చలు చూసుకో ముందు. మీ నాయకుడికి మీ పార్టీలో సిట్టింగ్ వాళ్ళు వెళ్ళిపోతుంటే అదికి సిగ్గుపడు. విమర్శించడానికన్నా ఒక పద్ధతి, పాడు ఉండాలి.